ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం సృష్టించింది. గంగోత్రిలోని ధారావళి గ్రామంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టాయి. ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద పలువురు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 70 మంది జాడ తెలియరాలేదు. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. అయితే క్లౌడ్ బరస్ట్ కారణంగా పలువురు గ్రామస్తులు కొండ చర్యల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇక ఈ వరదలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. పౌరులకు సహాయం చేయడానికి సహాయక బృందాలు బాధిత గ్రామానికి వెళ్తున్నాయని చెప్పారు. ఉత్తరకాశీలోని ధారావళిలో క్లౌడ్ బరస్ట్ గురించి తనకు సమాచారం అందిందని, తాము ప్రజల్ని రక్షించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా అధికారులతో పాటు ఇతర రెస్క్యూ బృందాలు ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. अरे यार स्पीड बढ़ गया, स्पीड बढ़ गई। अरे भाग भाई। ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ అల్లకల్లోలమైంది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధారాలి గ్రామం సగభాగం తుడిచిపెట్టుకుపోయింది. అక్కడి ఇళ్లు, కార్లు, చెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. 60 నుంచి 70 మంది ఈ వరదల్లో చిక్కుకుపోయారు. కనీసం 4 మరణించారు. మరో 12 మంది దాకా శిథిలాల కింద ఉండి ఉంటారని భావిస్తున్నారు. కీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ అయింది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో కూడిన వరద అతివేగంగా ధరాలి గ్రామంలోకి దూసుకొచ్చింది. దీంతో 3, 4 అంతస్తుల భవనాలు పేక మేడలా కుప్పకూలి వరదలో కొట్టుకుపోయాయి. ధారాలిలో 20 నుంచి 25 హోటళ్లు, హోమ్ స్టేలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఈ గ్రామానికి సమీపంలో కొండకు మరోవైపున చీలిపోయిన వరద సుక్కీ గ్రామాన్ని ముంచెత్తింది. ఈ ప్రాంతంలో వర్షాలు ఇంకా ఆగలేదు. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరదల్లో గల్లంతైన వారి గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోయినా చాలా మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. ఆకస్మిక వరదలతో తప్పించుకునే మార్గం లేకపోయిందని చెప్పారు. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో 163 రోడ్లు మూసుకుపోయాయి. అందులో 5 జాతీయ, 7 రాష్ట్ర, 2 సరిహద్దు రహదారులున్నాయి. సమీపంలో ఉన్న సైనిక బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నాయి. మిగిలిన ప్రాంతాల నుంచి సహాయక బృందాలు చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధారాలిలో 40 నుంచి 50 ఇళ్లు కొట్టుకుపోయాయని ఉత్తరాఖండ్ ముఖ్య కార్యదర్శి ఆర్కే సుధాంశు తెలిపారు. హెలికాప్టర్ వెళ్లడానికి వాతావరణం సహకరించడం లేదని వెల్లడించారు. ఆకస్మిక వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బురద కొట్టుకు వచ్చిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఉత్తరకాశీలో ఆకస్మిక వరదలపై ప్రధాని మోడీ స్పందించారు. చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోపం లేకుండా చూడాలని సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్లో సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం ధామీతో మాట్లాడారు. 7 సహాయక బృందాలను పంపుతున్నట్లు ఆయనకు తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.